గోదాదేవి ప్రార్థన. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రజినిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நல்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தலுப்பாவை பாடியருள வல்ல பல்வலையாம் நாடினி வேங்கடவன் கண்ணை விதி என்ற விம்மாத்தம் நாங்கடுவா வண்ணமே நலக்கு. ఆండాల్ తిరువడిగలే శరణం. అర్థము: నీలాదేవి యొక్క ఎత్తైన స్థనములండి పర్వత చర్యలలో మత్తెక్కి నిద్రపోతున్న సింహము వంటి కృష్ణుడు నిద్ర లేపింది శ్రీ గోదాదేవి. ఈ జీవుడు ఎప్పుడూ పరమాత్మ సొంతే, అంటే పరతంత్రుడే అనే వేదాంతసారమైన కర్తవ్యాన్ని ఆయనకు కృష్ణుడికి పాటగా నేర్పి చెప్పి తాను అలంకరించుకుని విరిచిన పూమాలలతో కృష్ణుని బంధించిన గోదాదేవికి పదే పదే నమస్కరిస్తున్నాను. శ్రీవిల్లిపుత్తూరులో శ్రీ ఆండాల్ దేవి అవతరించింది. ఆ ఊరి చుట్టూ ఉన్న పొలములలో వయ్యారి నడకలతో హంసలు సంచరిస్తూ ఎంతో ఆనందాన్ని కలుగచేస్తున్నాయి. అటువంటి అందమైన ఊళ్ళో శ్రీరంగని కొరకు ఆండాల్ మనసులో భావించి తిరుప్పావై అను పేరుగల 30 పాసురములను చక్కని రాగమాలికలుగా కూర్చి పాడి సమర్పించింది. అట్లే పూల మాలికలను తాను అలంకరించుకొని శ్రీ వటపత్ర సాయికి సమర్పించింది. అటువంటి ఆండాల్ నామమును ఓ మనసా స్మరింపుమా. ఓ ఆండాల్ తల్లి, నీవు ధరించిన మాలలను భగవంతుడికి తిరిగి అర్పించతగినంతటి తేజస్సు గల ఓ బంగారు తీగ, ఇదివరకు జరిగిన చరిత్రను తిరుప్పావై ప్రబంధముగా గానము చేసి మమ్మల్ని ఉద్ధరించుటకు దివ్య కంకణమును ధరించిన ఓ తల్లి, నీవు మన్మధుని గూర్చి ప్రార్థించినావు. ఓ కామదేవ, వెంకటాచలపతికి నన్ను భారీగా కూర్చుమా అని నువ్వు చేసిన ప్రార్థనను నీ దాసులమగు మేము కూడా దాటకుండేటట్లు, అనగా భగవత్ ప్రేమ అధికముగా అయ్యేటట్లు కటాక్షించుమా. ఆండాల్ తిరువడిగలే శరణం.